వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. నెల్లూరు జిల్లా చెల్లకూరు మండలం తూర్పు కనువూరు గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుంది. ముత్యాలమ్మ, పోలేరమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. వేడుకలతో గురునాథస్వామి గ్రామోత్సవం వైభవంగా సాగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పండరి భజన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సైబర్ నేరాల బాధితులకు నష్టపరిహారం అందించడంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రీఫండ్ మేళాలో 1240 మంది బాధితులకు 22.47 కోట్ల నగదు అందజేశారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్జీ చొరవతో బ్యాంకులు, సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుని ఫ్రీజ్ అయిన మొత్తాన్ని బాధితులకు అందజేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను నమ్మవద్దని ఈ సందర్భంగా సిపి సూచించారు. మేళా పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో సైబర్ క్రైమ్ బాధితులకు పోయిన డబ్బు రిఫండ్ చేయడం ఎప్పుడూ జరగలేదు. సో ఒకేసారి 1240 మంది బాధితులకు 22,47,00,000 రూపాయలు రిఫండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం ఎంత రిఫండ్ చేయడం జరిగింది ఇప్పుడు వరకు చూస్తే 2023 సంవత్సరం వరకు 1,10,54,183 రూపాయలు రిఫండ్ చేయడం జరిగింది బాధితులకు. 2024 సంవత్సరం 3,75,26,625 రూపాయలు రిఫండ్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం 2025 సంవత్సరం మేము రిఫండ్ చేసాము 12,63,01,520 రూపాయలు. ఈ సంవత్సరం 2 నెలల 10 రోజులు ఆ టైంలోనే మనం దాదాపు 5 కోట్ల రిఫండ్ చేస్తున్నాం. 4,98,42,11 రూపాయలు. సో ఈ రోజు వరకు విశాఖపట్నం సిటీ పోలీస్ రిఫండ్ చేసిన సైబర్ నేర బాధితులకు రిఫండ్ చేసిన అమౌంట్ వచ్చేసి 22,47,24,369 రూపాయలు. సో మన DCP 1 శ్రీ మణి కంఠ గారి ఆధ్వర్యంలో అండ్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరు భవానీ ప్రసాద్ అండ్ BM ప్రసాద్ ఇద్దరి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఎస్ఐలు, ASIలు, హెడ్ కానిస్టేబుల్స్ అండ్ హోంగార్డ్స్ పగలు రాత్రి కృషి చేసి ఈ అచీవ్మెంట్ సాధించారు. అందులో చూస్తే మన సైబర్ క్రైమ్స్ తీరు చూస్తే దాదాపు 77% వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, 8% వచ్చేసి డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ వచ్చేసి 7%, సెక్స్టార్షన్ వచ్చేసి 4%, ఈ-కామర్స్ ఫ్రాడ్ వచ్చేసి 3%, మిగిలిన ఫ్రాడ్స్ వచ్చేసి 1%. సైబర్ క్రైమ్ వల్ల ప్రతి సంవత్సరం మన దేశం నుండి
ఎంత మంది ఎంత పోగొట్టున్నారని చూస్తే 2021 సంవత్సరం 4.5 లక్ష కేసులు, 2022 సంవత్సరం 10,29,000 కేసులు, 2023 సంవత్సరం 15,96,000 కేసులు, 2024 సంవత్సరం 22,68,000 కేసులు. అంటే కేసు సంఖ్య పెరుగుతూనే ఉంది. అదే మాదిరిగా మొత్తం పోయిన సంవత్సరం మన దేశంలో 30,211 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం సైబర్ క్రైమ్ వల్ల భారతీయులు నష్టపోయారండి. సో వైజాగ్ సిటీ చూస్తే 2019 సంవత్సరం 4,20,00,000 సంవత్సరం కూడా ఆల్మోస్ట్ సేమ్ 4.5 కోట్ల, 21 సంవత్సరం 6.5 కోట్లు, 22 సంవత్సరం 13.5 కోట్లు, 23 సంవత్సరం 29.5 కోట్లు, చూడండి క్వాంటమ్ జామ్ జరిగింది. 24 సంవత్సరం 104,23,00,000 అంటే ఎక్కువ అమౌంట్ పోయినాయి. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిరవధిక దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నుండి వెలుగుమట్ల బాధితులకు హామీ వచ్చిన నేపథ్యంలో ఆమె తన దీక్ష సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విరమించారు. కవితతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ మహారాజ్ కూడా దీక్ష విరమించారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. తర్వాత అక్కడ ఎవరు సరైన వాళ్ళు లేనే లేరు. అసలు ఆ భూమి మీద హక్కు ఉన్నటువంటి ప్రజలే లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏదో కబ్జాదారులు అన్నట్టుగా బాధితులను అవహేళన చేసినటువంటి మంత్రులందరి సంగతి కూడా గత 15 రోజుల్లో మనకు చూస్తూ వచ్చింది. ఇక అన్ని రాజకీయ పార్టీలు పోయినాయి వచ్చినాయి టూరిస్ట్ లెక్క, కానీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసినట్టుగా కనబడలేదు. సరే, వారి వారి స్థాయిలో వారి వారి శైలిలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్టాండ్ తీసుకున్నది. కానీ మరి ఈ ప్రభుత్వాన్ని ఇట్లా కర్కశంగా అన్ని అర్హతలు ఉన్నటువంటి పేదవాళ్లు ఒక చిన్న గూడు కట్టుకొని ఉంటే ఎటువంటి అడ్డంకి లేకుండా వాళ్ళని కూలగొట్టచ్చనే ధైర్యం ఈ ప్రభుత్వానికి మనం ఇద్దామా, లేకపోతే దానికి అడ్డుకట్ట వేద్దాం అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇది ఒక్క వెలుగుమట్ల విషయం కాదు. పేదల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక వైఖరి అభిప్రాయాన్ని తెలియజేసేటటువంటి అతిపెద్ద సంఘటన. దీన్ని వదిలేద్దామా, లేదు ప్రభుత్వానికి గుణపాఠం చెప్దామా అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ గారు, నేను, మరి ప్రతి ఒక్క పార్టీ పోయి వచ్చినట్టుగా ఇట్లా పోయి అట్లా రావచ్చు, పేపర్లో ఫోటో వేసుకోవచ్చు, కానీ పరిష్కారం కావాలంటే మాత్రం ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని మొన్న 9వ తారీఖు నాడు ఖమ్మం వెళ్లడం జరిగింది. అక్కడ బాధితులను వాళ్ళ పరిస్థితులను చూస్తే నిజంగా ఇండియాలో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా అనేటటువంటి అనుమానం వచ్చే విధంగా అంత నిర్లక్ష్యం, పేదలంటే అంత లెక్కలేని తనంతో ఏముందిలే వీళ్ళని కొట్టవతలు పడేస్తే ఎవడు అడుగుతాడులే అనేటటువంటి ఒక వ్యవహారంతో ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా 2 మంత్రులు అందరూ కూడా కూడబలుక్కొని ఆ పేదలను ఆ భూమిలోంచి ఖాళీ చేయించి ఆ భూమి పెద్దలకు అప్పచెప్పాలని నిర్ణయించుకున్నారన్న విషయం, ఆ కుట్ర సంపూర్ణంగా మాకు అవగతం. దాంతోనే ఈ కుట్రను ఎట్లన్నా ఛేదించాలి, ఇది భూదాన్ భూమి అంటే పేదల భూమి, పేదలకు అప్పగించాలి ఈ భూమిని అని చెప్పి ఒక సీరియస్ డెసిషన్ తీసుకొని మొదట పెద్ద మహాధర్నా ఒకటి ఖమ్మం పట్టణంలో చేసి ఆ తర్వాత మరి అక్కడికక్కడే నిర్ణయం తీసుకొని నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలి అని చెప్పి అక్కడ మొదలు పెట్టడం జరిగింది. మరి అక్కడ ఎక్కడైతే బాధితులు ఉన్నారో అదే చోట అదే అంబేద్కర్ హాల్లో కూర్చొని దీక్ష ప్రారంభించిన ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని హైదరాబాద్ తరలించిన తర్వాత కూడా విశారదన్ గారు వారి ఆఫీస్లో, నేను మా ఆఫీస్లో, ఎందుకంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ వదిలేసినారు కాబట్టి వాళ్ళు ఎక్కడ వదిలేస్తే అక్కడ కనీసం ఇంకొక ఇంటి దగ్గర కానీ ఇంకో దిక్కుపోకుండా ఇమీడియట్ గా పోయి దీక్ష శిబిరంలో కూర్చొని అట్లానే దీక్ష కంటిన్యూ చేసినటువంటి సందర్భం తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. అయితే ఇవాళ దీక్ష చేయాల్సినంత భయంకరమైన పరిస్థితి ఏంది అంటే ఇవాళ ప్రభుత్వం ఒక ధైర్యంతోనే, అంటే మీడియా మా పక్షాన ఉంది, అధికారం మా పక్షాన ఉంది, అధికారులు మా పక్షాన ఉన్నారు, ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఒక ధైర్యంతో పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టేసి అప్పుడేమో అది కరెక్ట్ అన్నారు. ఈ రోజు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి కూలగొట్టిన ఆ భూమిలో 450 మంది అర్హులే, వాళ్ళకి పట్టాలు ఉన్నాయంటారు. అదేవిధంగా పోలీస్ కమిషనర్ ఇవాళ అఫీషియల్ గా ట్వీట్ చేసి ఏమని,
ల్యాండ్ ఓనర్స్ ని మేము ఎవాక్యుయేట్ చేసినాం. అంటే మై స్ట్రేట్ క్వశ్చన్ టు రాహుల్ గాంధీజీ, వై డిడ్ యువర్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ evacuate landowner? How dare your government enter into a private property? How dare your government demolish those houses of the poor people? And how dare your ministers lie to the people of Telangana very blatantly for the whole world to see? And what is the meaning of you carrying a constitution, parading it around? It is not an ornament. It is to be lived by the spirit. And if the Congress party today is lacking the spirit, then I believe your government should immediately resign and ask the forgiveness of people of Telangana. What happened in Khammam is not a small issue. It is a very big issue. It is a huge issue. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్. సూపర్ 6 సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై చర్చ. ఢిల్లీలోని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇంట్లో కూటమి ఎంపీల ఆత్మీయ కలయిక. మంత్రి నారా లోకేష్ గౌరవార్థం ఆత్మీయ విందు. కాకినాడ జిల్లాలో ఎల్పీజీ వినియోగదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదన్న జేసీ అపూర్వ భరత్. అవసరాలకు తగిన విధంగా ఎల్పీజీ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వం నుండి హామీ రావడంతో దీక్ష విరమించిన కవిత. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఈశ్వరయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.